హాయ్ అండి. వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో మామిడికాయతో తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ప్రతి సంవత్సరము కూడా మనము మామిడికాయ సీజన్‌లో ఆవకాయ ఎలాగా తప్పనిసరిగా పెట్టుకుంటామో, అదేవిధంగా మామిడికాయ తురుము పచ్చడిని కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఈ మామిడికాయ తురుము పచ్చడి 1 మంత్ పైనే నిల్వ ఉంటుందండి. ఈ మామిడికాయ తురుము పచ్చడి చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసము ముందుగా ఇలా మంచిగా గట్టిగా ఉన్న మామిడికాయ తీసుకోవాలి. పచ్చి మామిడికాయ. ఈ మామిడికాయని శుభ్రంగా నీళ్ళలో కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఇలా చెక్కు తీసే పీలర్ ఉంటుంది కదా! దాంతో ఇలా పైనంతా చెక్కు తీసుకోవాలండి. ఇలా చెక్కు తీసుకొని ఉంచుకున్న ఈ మామిడికాయని మనము తురుముకునే ప్లేట్ ఉంటుంది కదండీ! దాని మీద ఇలా తురుముకోవాలి. మనము మామిడికాయ తురుముకునేటప్పుడు ఇలా మంచిగా ఉన్న ప్లేట్ తీసుకుంటే కొంచెం పెద్దగా ఉన్న హోల్స్ ఉన్నాయైతే మనం తురుముకున్న మామిడికాయ తురుము కూడా ఇలా కొంచెం పెద్దగా వస్తుందండి. పచ్చడి కూడా చాలా బావుంటుంది చూడటానికి కూడా. ఇలా మొత్తం మామిడికాయ అంతా తురుముకున్నాక ఈ టెంక ఉంటుంది కదా! ఇంక ఈ టెంక తీసేసుకోవాలి. ఇలా తురుముకున్న ఈ మామిడికాయ తురుమంతా ఇలా ఒక పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి. నేను శనగ నూనె వేశానండి. పల్లి ఆయిల్ అంటాం కదా! అది. మామిడికాయ తురుము పచ్చడికి పల్లి ఆయిల్ అయితే చాలా బావుంటుందండి. ఈ శనగ నూనె బదులుగా నువ్వు పప్పు నూనె ఉంటుంది కదండీ! అదైనా బావుంటుంది. ఈ ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇంకా పోపు గింజలేమీ వేసే పనుండదండి. 2, 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ పోపుని మంచిగా వేగనివ్వాలి. ఈ పోపు మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక చిన్న ఎల్లిపాయ ఇలా దంచుకొని వేసుకోవాలి. ఇలా దంచి వేసుకోవడం వల్ల చాలా బావుంటుందండి. ఇలా దంచి వేసుకున్న ఈ ఎల్లిపాయను కూడా మంచిగా వేగనివ్వాలి. ఇందులో ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఈ పసుపు కూడా అంతా కలిసేలాగా కలుపుకొని మనం తురుముకొని పక్కనుంచుకున్న మామిడికాయ తురుము ఉంది కదా! ఆ తురుము కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కాయ మామిడికాయ తురుము తీసుకున్నాం కదండీ మనము. 5 స్పూన్లు కారం వేసుకోవాలి. మీకు గ్రాముల్లో చెప్పాలంటే ఒక 50 గ్రాములు కారం ఉంటుందండి. ఇందులో ఉప్పు మాత్రం మీరు చూసుకొని మీ టేస్ట్‌కి సరిపడా వేసుకోండి. నేను 3 స్పూన్లు ఉప్పు వేశాను. కొంచెం పెద్దగా ఉండే స్పూన్‌తో వేశానండి. మీరు చూసుకొని వేసుకోండి ఉప్పు మాత్రము. ఈ ఉప్పు, కారం అంతా కూడా ఈ మామిడికాయ తురుములో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇదంతా కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు, కారం అంతా కూడా ఇలా మంచిగా కలిసేలాగా కలుపుకొని ఇందులో నేను ముందే మిక్సీ వేసుకొని పక్కనుంచుకున్నానండి. ఆవాల పిండి, మెంతుల పిండి. ఆవాల పిండి 2 స్పూన్లు వేసుకోవాలి. మెంతుల పిండి 1 స్పూన్ వేసుకోవాలి. మీ దగ్గర గనక ముందే మిక్సీ వేసి లేకపోయినట్లయితే 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు 2 కలిపి మిక్సీ వేసుకోండి. ఇలా ఆవపిండి, మెంతిపిండి వేస్తేనే మామిడికాయ తురుము పచ్చడి టేస్ట్ చాలా బావుంటుందండి. ఈ ఆవపిండి, మెంతిపిండి అంతా కూడా ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత కొంచెం ఒక్క నిమిషం అలా ఉంచేసుకొని ఇందులో ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు వేసుకున్నప్పుడు కరివేపాకుకి తడి లేకుండా చూసుకోవాలి. తడి ఉంటే పచ్చడి పాడవుతుందండి. ఈ కరివేపాకు కూడా ఈ పచ్చడిలో అంతా కలిసేలాగా కలుపుకుంటూ మంచిగా వేగనివ్వాలి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్నాక స్టవ్ లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఒక 5 నిమిషాలు ఇలా వదిలేసేయాలి. మనకి ఇలా పచ్చడి పైన ఇలా ఆయిల్ అంతా ఇలా పైకొస్తుంది గదండీ! ఇంకా మనకి వేడి వేడిగా మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయినట్టే. మామిడికాయ తురుము పచ్చడి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే నెల పైనే నిల్వ ఉంటుందండి. అన్నంలోకే కాదండి, టిఫిన్స్‌లో గూడా ఈ మామిడికాయ తురుము పచ్చడి చాలా బావుంటుంది. మీకు గూడా ఈ మామిడికాయ తురుము పచ్చడి నచ్చినట్టయితే ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్